60 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడేమో ఆనాడు ప్రజలను మర్చిపోయి రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ పైరవీలు చేసిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు ఇవాళ ఓట్లు అడిగేందుకు. ఏందేందో చెప్తున్నారు. 6 దశాబ్దాలు ఏమీ చేయని వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి ఇవాళ డైలాగులు కొట్టుకుంటూ వస్తున్నారు. ఆలోచించండి, ఆగం కాకండి, ఆలోచనతో ఓటేయండి. ఎందుకంటే మీ కళ్ళ ముందే ఉన్న చరిత్ర. ఎట్లుండే ఒకనాడు చెన్నూరు 10 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లయింది ఈ నియోజకవర్గం, ఎట్లుండే కేతన్పల్లి, ఎట్లుండే మందమర్రి, ఎట్లుండే రామకృష్ణాపూరు, ఇవాళ ఎట్లున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఊళ్ళో ఈరోజు పల్లె ప్రగతి కార్యక్రమంలో చక్కటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డంప్ యార్డ్లు, వైకుంఠ ధామాలు, ఇంటింటికి నీళ్లు, రైతు వేదికలు, చెప్పుకుంటూ పోతే ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ, బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఇట్లా ఎన్నో చేసుకుంటా ఉన్నాం. ఇవాళ అది మాత్రమే కాదు, యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాటేసే టైం వచ్చిందంటే మా రైతన్నల సెల్ ఫోన్లు టింగు 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 అనుకుంటా బ్రహ్మాండంగా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో పడ్డ మాట వాస్తవమైతే చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఒక్క మాట ఆలోచించమని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అంటున్నారు మాకొక్క ఛాన్స్ ఇయ్యండ్రి, ఒక్క ఛాన్స్ ఇయ్యండ్రి అంటున్నారు. ఇదివరకు ఇయ్యలేదా ఛాన్సులు? ఒకటి కాదు 11 ఛాన్సులు ఇచ్చినాం. 55 ఏళ్ళు వాళ్ళకే అవకాశం ఇచ్చినాం. మరి ఆనాడు 55 ఏళ్లలో ఎందుకు రాలేదు ఆలోచన? రైతు బంధు ఇవ్వాలి, ఎందుకు రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేయలే? ఆ రోజు ఎందుకు ఆలోచన రాలే? 24 గంటల కరెంట్ ఇవ్వాలి రైతుకని. ఇలా ఒక ఆయన కాంగ్రెస్ ఆయన అనుమాన పడతాడు, ఏడొస్తుంది 24 గంటల కరెంటు, ఎక్కడొస్తుందో చూపెట్టు, నేను రాజీనామా చేస్తా అంటుండు. నేను ఆ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గారు ఉన్నారు, ఆయన వెంకటరెడ్డి ఆయన పేరు, ఆయనకు ఒకటే చెప్తున్నా, ఎంకన్నా నీకు బాగా అనుమానం ఉన్నది కదా, మా చెన్నూరు నియోజకవర్గానికి రా, ఏ ఊరికి పోతావో పో, నీ ఇష్టం ఉన్న టైంకు రా, మీ లోకల్ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకపో, 500-600 మందిని అందరు కలిసి మీ బుద్ధి వచ్చిన కాడ, మీ బుద్ధి పుట్టిన టైంకు రండి, వచ్చి కరెంటు తీగలు గట్టిగా పట్టుకొని కరెంటు వస్తుందో లేదో మీకేరికైతుంది, దేశానికి దరిద్రం కూడా పోతుంది, దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళ దరిద్రం కూడా ఆయనతో వీక్తుంది. కరెంటు వస్తలేదంటాడు, కరెంటు వస్తనే లేదట, రైతు బంధిస్తే రైతు బంధు కనబడేది, రైతులు చచ్చిపోతే ఈరోజు రైతు బీమా. ఎవరికన్నా ఆలోచన వచ్చిందా ఈ దేశంలో? ఇదివరకు స్వాతంత్రం వచ్చిన కాడికెళ్ళి ఒక రైతు చస్తే కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆ కుటుంబం ఆగం కావద్దు అని చెప్పి 5 లక్షల బీమా ఇవ్వాలన్న ఆలోచన ఏ ప్రధానమంత్రి కన్నా ఏ ముఖ్యమంత్రి కన్నా వచ్చిందా స్వాతంత్రం వచ్చినాక? ఇలా కేసీఆర్ గారు ఆలోచన చేస్తే దాని మీద మాట్లాడరు, నోటికొచ్చిన కారు కూతలు పనికి మాలిన మాటలు మాట్లాడతారు. గమ్మత్ అనిపిస్తుంది కొన్ని చూస్తే. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే చాలా విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళు ఏదో నిన్ననే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు, లేదా ఇదివరకు వాళ్ళు లేనట్టు, మీరు ఛాన్స్ ఇయ్యనట్టు, వాళ్ళకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి ప్లీజ్ అంటున్నారు వాళ్ళు. ఎట్లుంది వాళ్ళ కథ అంటే కాంగ్రెస్ వాళ్ళది. ఇంకా సుమన్ దగ్గరకు వచ్చి ఇక్కడ లొల్లి పెడతారు. ఇలా అడ్డుకుంటామన్నారట, వాడేవాడో అడ్డుకుంటాం కేటీఆర్ని అంటారట. సుమన్ అడ్డుకుంటాం, కేటీఆర్ని అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకుంటారు? ఏం తప్పు చేసినామని అడ్డుకుంటారు? మీరు ఏం తక్కువ చేసినామని ఈ 10 ఏళ్లలో? మీరు 60 ఏళ్లలో మీకు చేత కాకపోతే 60 ఏళ్లలో మీరు చేయని పని మేము 10 ఏళ్లలో చేసుడే తప్ప దేనికి అడ్డుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇలా మాట్లాడుతున్నారు ఈ మూవర్ ఇట్లెందుకుంది, అది అట్లెందుకుంది, ఇంకా గారోడు ఎందుకు కాలే, ఈ ఆరోబి ఎందుకు కాలే అని మాట్లాడుతున్నారు. ఎట్లుందంటే 60 ఏళ్ళు వాళ్ళు అధికారం వెలగబెట్టి ఏమి